ఎపిసోడ్ నెంబర్ 15 బ్లైండ్ డేట్. కిషోర్ 25 లక్షలు డొనేట్ చేయడం చూసి లాస్యతో పాటు అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. అంత డబ్బును చారిటీగా ఇవ్వగలిగాడు అంటే ఖచ్చితంగా చాలా గొప్ప శ్రీమంతుడయ్యుంటాడు అని కిషోర్ను చారిటీ కోసం అడిగిన అమ్మాయి అనుకుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళుంటే చాలు, ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి అని అక్కడి నుంచి వెళ్తూ కృతజ్ఞతలు చెప్పింది. కిషోర్, నువ్వు నిజంగానే నీకు లాటరీలో వచ్చిన అమౌంట్ మొత్తం చారిటీకి ఇచ్చేసావా అని స్టన్ అయిన లాస్య అడిగింది. అవును లాస్య, ఇచ్చాను. అయినా దానివల్ల మనకొచ్చే నష్టమేముంది? నిన్నటి వరకు నా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు లేదు. దానివల్ల నాకు ఎలాంటి తేడా లేదు. కానీ ఆ డబ్బు ఎంతో మంది పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. నాకదే సంతృప్తిగా ఉంది అని కామ్గా అన్నాడు. నువ్వు నీ డబ్బు మొత్తం డొనేషన్ ఇచ్చేసావు, మరిప్పుడెలా అని నీరసంగా కిషోర్ను లాస్య అడిగింది. ఎలా ఏంటి లాస్య, నాకేంటి ప్రాబ్లం? నువ్వెప్పుడు నాతో ఉంటావు కదా, నాకది చాలు, పద వెళ్దాం అంటూ కిషోర్ ఆమె చేతి కోసం చెయ్యి చాపాడు. కిషోర్ చేతివైపు తిరస్కారంగా చూసిన లాస్య, అంత డబ్బును వదులుకున్న నీలాంటి లూజర్ దగ్గర నేనెందుకుంటాను? నీ అంత ఈడియట్ ని నేను నా లైఫ్ లో చూడలేదు. ఇంతకాలం ఎలాగో అడ్డమైన జాబ్స్ చేస్తూ హీనంగా బతికావు. ఇప్పటికైనా డబ్బు వచ్చింది కదా, ఎంజాయ్ చేద్దామనుకుంటే తీసుకెళ్లి డొనేషన్ కిచ్చావు. జస్ట్ గెట్ అవుట్ అని లాస్య అతని చేతిని విదిలించింది. అప్పటి వరకు అక్కడ నిలబడి లాస్య చూపిస్తున్న ఎఫెక్షన్ చూసి అబ్బా, ఇద్దరి మధ్య ఎంత ప్రేముందో అని అనుకుంటున్న అందరూ కిషోర్ డబ్బు డొనేట్ చేయగానే మారిన ఆమె బిహేవియర్ ని చూసి షాక్ అయ్యారు. అదేంటి లాస్య అలా అంటావు? ఇప్పుడే కదా నీకు డబ్బు కన్నా నేనే ముఖ్యమని చెప్పావు. లైఫ్ లాంగ్ నన్ను వదిలి వెళ్లను అన్నావు. నువ్వు చేసిన ప్రామిస్ 2 మినిట్స్ కూడా నిలబడలేదా అని కిషోర్ అనగానే లాస్య వెనక్కి తిరిగి అక్కడి నుంచి పారిపోయింది. లాస్య, నీకోసం అంతా మర్చిపోయి ఆఖరిసరిగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా అనుకున్నాను. కానీ నువ్వు కేవలం 25 లక్షల కోసం మళ్లీ వెనక్కి వెళ్లిపోయావు. నా దగ్గరున్న దాంట్లో ఇప్పుడు డొనేట్ చేసింది ఎంత? సముద్రంలో నీటి బొట్టంత అని వెళ్తున్న లాస్య వైపు చూసి నవ్వుకున్నాడు. లైబ్రరీలో బుక్స్ చదువుకుంటున్న కిషోర్ కు కాల్ చేసిన రోషిని, ఏ కిషోర్, నేను కాలేజ్ బయట కాఫీ షాప్ లో నీకోసం వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా అని అతని రిప్లై కోసం కూడా వెయిట్ చేయకుండా ఫోన్ పెట్టేసింది. ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏమో. ఇందాక ఆ లాస్య, ఇప్పుడు ఈ మహాతల్లి. ఇప్పుడు ఈమెతో ఎన్ని దెబ్బలు తినాలో అని అనుకున్న కిషోర్ మెల్లగా లేచి బుక్స్ ను సబ్మిట్ చేసి కాలేజ్ బయట కాఫీ షాప్ దగ్గరకు వెళ్లాడు. హే కిషోర్, ఏంటలా పెళ్లి కొడుకులా నిదానంగా నడుస్తున్నావు, త్వరగా రా అని కాఫీ షాప్ బయట నుంచే రోషిని దబాయిస్తూ పిలిచింది. హా వస్తున్నా అని నేరుగా వెళ్లి ఆమె ఎదురు సీట్లో కూర్చున్నాడు కిషోర్. రోషిని, సడన్ గా కాల్ చేసి రమ్మన్నావు, ఏదైనా హెల్ప్ చేయాలా అని కిషోర్ అడిగాడు. ఇంతలో అక్కడికొచ్చిన వెయిటర్, సార్ మీ ఆర్డర్ అంటూ మెనూ కార్డ్ అతని ముందుకు జరిపాడు. అతన్ని అనవసరంగా అడిగి ఇబ్బంది పెట్టకు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి ప్రదేశాలకు రాలేదు కాబట్టి ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియదు. అతనికి క్యాపచినో తీసుకురా అని మెనూ కార్డ్ కిషోర్ ముందర నుంచి తీసేసి దాన్ని పక్కన పడేసింది. తీరుబడిగా కాఫీ సిప్ చేస్తూ కిషోర్ని పైనుంచి కిందకు పరిశీలిస్తూ కూర్చున్న రోషిని, పర్వాలేదు, వీడు బానే ఉన్నాడు, కానీ నేను అనుకున్న దానికి వీడు సెట్ అవుతాడా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. రోషిని చూపులకు ఇబ్బంది ఫీలైన కిషోర్ రోషిని వైపు చూసి ఇబ్బందిగా నవ్వాడు. హలో, నేనిప్పుడే వచ్చి చెప్తాను, సరే అని ఫోన్ పెట్టేసిన రోషిని, కిషోర్, నాకు నువ్వు ఒక ఫేవర్ చేయాలి. అది నువ్వు మా కజిన్తో డేటింగ్ చేయాలి అని చిన్నగా అంది. వాట్? రోషిని, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అయినా నీ దృష్టిలో నేను ఒక పెద్ద లూజర్ని కదా, మరి నాలాంటి వాడు మీ సిస్టర్కి ఎలా సెట్ అవుతాడు అనుకున్నావు అన్నాడు. నేను సీరియస్ గానే అంటున్నాను, మా కజిన్ కి బాయ్ ఫ్రెండ్ గురించి ప్రత్యేకించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. నువ్వు నిజాయితీగా ఉన్నంతకాలం ఆమెకి నీ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు ఎలా ఉన్నా ఏం చేస్తున్నా తనకి నో ప్రాబ్లం అని రోషిని చాలా మామూలుగా అంది. కానీ అదెలా సాధ్యం? నాకెందుకో ఇది కరెక్ట్ ఐడియా కాదు అనిపిస్తుంది అని కిషోర్ తన సంశయం వ్యక్తపరిచాడు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించుకు, ఇక్కడే వెయిట్ చెయ్యి, తనిప్పుడే వస్తుంది అని కాఫీ షాప్ నుండి బయటకు వెళ్ళింది. బయటకు వెళ్లిన రోషిని తన ఫోన్ నుంచి ఆమె కజిన్ కి కాల్ చేసి, హే, ఎక్కడి వరకు వచ్చావు అంది. నేను ఒక 5 మినిట్స్ లో అక్కడ ఉంటాను, నువ్వెవరైనా ఏర్పాటు చేసావా అని అవతలి వైపు నుండి ఆమె కజిన్ అంది. ఎస్, నువ్వు అడిగిన ప్రకారం ఒకరిని తీసుకొచ్చాను. ఇప్పుడు తను కాఫీ షాప్ లో నీకోసమే వెయిట్ చేస్తున్నాడు అని రోషిని రిప్లై ఇచ్చింది. గుడ్, నేను చెప్పిన డీటెయిల్స్ గుర్తున్నాయి కదా? అతను మనకు కావాల్సిన విధంగానే ఉన్నాడుగా అని ఆమె కజిన్ డీటెయిల్స్ అడిగింది. నువ్వు కోరుకున్నట్టే వీడు చాలా పెద్ద లూజర్. నువ్వు అడిగిన దానికి వీడికంటే బెస్ట్ గా సూట్ అయ్యేవాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వే చూస్తావు కదా, ఎవరైనా చెప్తే తప్ప వాడు స్టూడెంట్ అని ఎవ్వరూ నమ్మరు. ఏదో కన్స్ట్రక్షన్ సైట్ లో వర్కర్ అనుకుంటారు వాడి గెటప్ చూసి అని నవ్వుతూ తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ రోషిని మెల్లగా అంది. ఓ, దాట్స్ గ్రేట్. అలాంటి వాడైతేనే మనం చెప్పినట్టు వింటాడు. వీడిని యూజ్ చేసుకుని నేను రాకేష్ ని నా వైపుకు అట్రాక్ట్ చేసుకోగలుగుతాను అని ఎగ్జైటెడ్ గా అంది. కానీ నువ్వు బాయ్ ఫ్రెండ్ గా ఒక ఎందుకు పనికిరాని వాడు కావాలని ఎందుకు అడుగుతున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. రాకేష్ ని నువ్వు కావాలనుకుంటే ఇంకేదన్నా పద్ధతిలో ట్రై చేయొచ్చు కదా అని తనకున్న డౌట్ ను రోషిని ఆమె కజిన్ ని సూటిగా అడిగింది. రాకేష్ గురించి నీకు పూర్తిగా తెలీదు. అతని ఆస్తి విలువ కోట్లలో ఉంటుంది.
అతనికి నేనంటే ఇష్టం, పైకి మాత్రం గుంభరంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ లూజర్ని వాడి జెలసీ ఫీల్ అయ్యేలా చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా అతని మనసులోని ఫీలింగ్స్ బయట పెడతాడు అని నా నమ్మకం అని ఆమె కజిన్ అంది. అదంతా సరే కానీ నీకు లవర్గా నటించడానికి ఒక లూజరే కావాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని తన కజిన్ పూర్తి ప్లాన్ అర్థం కాక కన్ఫ్యూజ్ ఫీల్ అయిన రోష్ని అంది. నేను రాకేష్ ముందే అతని బదులు ఊరు పేరు లేని ఒక అనామకుడితో ఉంటే అతని మేలిగో హర్ట్ అవుతుంది. కాబట్టి తను నన్ను ఎంత ఇష్టపడుతున్నాడో అర్థం చేసుకుని నా వెనుక బతిమలాడుతూ వస్తాడు. ఇప్పటికైనా నాకేం కావాలో అర్థమైందా అని ఆమె కజిన్ అంది. వావ్, చాలా మంచి ఐడియా. ఇంకా రావడానికి ఎంత టైం పడుతుంది అని రోషిని అంది. ఇదిగో కాఫీ షాప్ బయటే ఉన్నాను అని ఆమె కాఫీ షాప్ ముందు తన కారు పార్క్ చేసి కిందకు దిగింది. నల్లటి టైట్ ఫిట్టింగ్ డ్రెస్ లో ఉన్న ఆమె జీరో సైజ్ తో బాలీవుడ్ హీరోయిన్ లాగా ఉంది. అందరి దృష్టిని తన వైపుకు ఆకర్షించిన ఆమె వయ్యారంగా నడుస్తూ హాయ్ రోష్ని అంటూ వచ్చి రోష్నిని హక్ చేసుకుంది. రోష్ని, అతను లోపల వెయిట్ చేస్తున్నాడా? కానీ ఒక్క విషయం, అతన్ని మనం వాడుకుంటున్నామన్న విషయం అతనికి తెలియకూడదు. తెలిస్తే మనకు సహకరించడు. పైగా అతను చేసేది యాక్టింగ్ లాగా కాక న్యాచురల్ గా ఉండాలి. సో అతని పరంగా ఇది నిజం, కానీ మన పరంగా ఇది ఓన్లీ యాక్టింగ్. జాగ్రత్త అని చిన్నగా ఆమె తన థాట్స్ ని రోష్నితో షేర్ చేసింది. ఐ అండర్స్టాండ్. నువ్వు నీకంటే ఇంత లో క్లాస్ వాడితో డేటింగ్ చేస్తాను అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. నువ్వు ఒక లూజర్ని ఎలా బాయ్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేయగలవా అని నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు నీ ప్లాన్ పూర్తిగా తెలుసుకున్నాక నాకు కొంత ఊరటగా ఉంది అని రిలాక్స్ ఫీల్ అయింది రోష్ని. బాధపడకు, ఇది కేవలం నటన మాత్రమే. కేవలం కొన్ని రోజులు వాడిని నేను నా బాయ్ ఫ్రెండ్ గా యూజ్ చేసుకుంటాను. ఒక్కసారి రాకేష్ నా ట్రాప్ లో పడితే చాలు, ఇక వీడితో మనకి అవసరం ఉండదు. ఇలాంటి లో క్లాస్ లూజర్స్ తో మనకి పనుండదు. సరే పద, లోపలికి వెళ్దాం. నువ్వు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ ని చూడాలి కదా అని నవ్వుతూ రోషిణితో కలిసి కాఫీ షాప్ లోపలికి వెళ్ళింది. హోప్ హీ లుక్స్ కూల్. నువ్వు మంచివాడినే సెలెక్ట్ చేశావు. నేను అనుకున్నది పూర్తయ్యేదాకా అయినా నేను అతన్ని నా పక్కన భరించాలి కదా. ఎలా ఉంటాడో అని కంగారు పడ్డాను. పర్వాలేదు, వెనక్కి నుంచి చూడడానికి చాలా బాగున్నాడు. పద వెళ్ళి మాట్లాడదాం అని వాళ్ళు టేబుల్ దగ్గరికి నడిచారు. హాయ్ కిషోర్, తినే మా కజిన్ అని వెనక నుంచి రోషిణి అరవడంతో అటు తిరిగిన కిషోర్ తన ఎదురుగా నిలబడ్డ అమ్మాయిని చూసి అదిరిపడ్డాడు. తన ఎదురుగా నిలబడ్డ రోషిణి కజిన్ మరెవరో కాదు, మొన్న సిలికాన్ సిటీ బ్యాంకులో తనతో గొడవపడిన అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ కుందన. ఇందాక దూరం నుంచి కిషోర్ని చూసి రోషిని ఎవరో లూజర్ని తన కోసం అరేంజ్ చేసింది అనుకున్న కుందన కూడా దగ్గర్నుంచి అతన్ని గుర్తుపట్టి షాక్ కు గురయింది. ఒక్కసారిగా తనకు ఆ రోజు బ్యాంకులో జరిగిన ఇష్యూ గుర్తుకొచ్చింది. ఆ రోజు బ్యాంకులో జరిగిన సంఘటన తర్వాత మేనేజర్ ఇచ్చిన క్లాసు ఇంకా చెవుల్లో మారుమోగుతోంది. ఆ కార్డు కిషోర్దే. అతను తలుచుకుంటే నిన్ను నన్ను ఏమన్నా చేయగలడు. ఇంకొకసారి కిషోర్ సార్ బ్యాంకుకొస్తే ఎంతో మర్యాదగా ప్రవర్తించు, అర్థమైందా అని వార్నింగ్ ఇచ్చాడు తన మేనేజర్. అది కాదు సార్, అతని వాలకం చూసి అతనికి ఇక్కడ అకౌంట్ ఉందని ఎలా అనుకుంటాను అని కుందన తడబడుతూ అడిగింది. కొన్నిసార్లు కొన్ని అలా నమ్మాల్సి వస్తుంది కుందన. అతను మన బ్యాంకు చాలా ఇంపార్టెంట్ కస్టమర్. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది. అంతకు మించి నేను అతని గురించి నీకు ఇంక ఎలాంటి వివరాలు ఇవ్వలేను అని కోపంగా అని మేనేజర్ లోపలికి వెళ్లిపోయాడు. హే కుందన, ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పానుగా ఇతనే కిషోర్ అన్న రోషిని వాయిస్ కి ప్రెజెంట్ లోకి వచ్చిన కుందన కిషోర్ వైపు కన్ఫ్యూజ్డ్ గా చూసింది. నాకు తెలిసినంత వరకు ఇతను సూపర్ రిచ్. మరి రోషిని అతన్ని ఒక లూజర్ అని ఎందుకు పరిచయం చేసింది అని అనుకున్న కుందన కిషోర్ని చూసి ఇబ్బందిగా నవ్వింది. హాయ్, ఎలా ఉన్నారు అని సాధ్యమైనంత పొలైట్ గా అడిగింది. హే ఇడియట్, ఎందుకలా బెల్లం కొట్టిన రైల్లో నిలబడతావు? తను కూర్చోడానికి చైర్ లాగు అని రోషిని దబాయించింది. ఇది చూసిన కుందన కంగారు పడింది. రోషినిని సరిగ్గా బిహేవ్ చేయమని చెప్పడానికి కళ్లతోనే సైగ చేస్తూ అయ్యో పర్లేదండి, నేను తీసుకుంటాను అని ఎంతో మర్యాదగా అంది. కుందన బిహేవియర్ కి రోషిని కొద్దిగా డైలమాలో పడింది. ఎందుకీ కుందన ఇతనితో ఇంత పొలైట్ గా ఉంది? మేబీ యాక్టింగ్ న్యాచురల్ గా అనిపించడం కోసం అలా చేసుండొచ్చు. అబ్బా, వాట్ అన్ యాక్టర్ అని తన కజిన్ యాక్టింగ్ స్కిల్స్ కి తనలో తానే మురిసిపోయింది. ఓకే కిషోర్, తను మా కజిన్ కుందన. ఇందాక నీకు చెప్పాను కదా, అది తన గురించే అని కుందనను కిషోర్ కు ఇంట్రొడ్యూస్ చేసింది. హాయ్ అని ముక్తసరిగా అని కిషోర్ కాముగా కూర్చున్నాడు. తనని చూసి కూడా కిషోర్ ఇస్తున్న డెడ్లీ ఎక్స్ప్రెషన్స్ చూసి రోషినికి కిషోర్ పై విపరీతమైన కోపం కలిగింది. ఎంతసేపటికి వెయిటర్ రాకపోవడంతో చిరాకు కలిగిన రోషిని అలా సైలెంట్ గా కూర్చోకపోతే వెళ్ళు, వెయిటర్ ఎక్కడున్నాడో చూసిరా అంటూ కిషోర్ని వెయిటర్ని పిలుచుకురమ్మని పురమాయించింది. ఓకే అని లేవబోయిన కిషోర్ని కుందన కంగారుగా ఆపింది. అయ్యో, ఇంత చిన్న పనికి మీరు వెళ్ళడం దేనికి? నేను వెళ్ళి పిలుచుకొస్తాను, ప్లీజ్ మీరు కూర్చోండి అంది. కుందన, నువ్వెందుకు వెళ్ళడం? అతను వెళ్తాడు, నువ్వు కూర్చో అని రోషిని కుందనను బలవంతంగా ఆపి కూర్చోబెట్టింది. రోషిని బిహేవియర్ బాగా అలవాటున్న కిషోర్ ఏమాత్రం ఆమె ప్రవర్తనకు బాధపడకుండా లేచి నేరుగా వెయిటర్ని పిలవడానికి వెళ్లాడు. కుందన, నేను చెప్పాను కదా, అతనొక పెద్ద లూజర్. అతనితో నువ్వంత పొలైట్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. నీలాంటి అందమైన అమ్మాయితో డేటింగ్ చేయడం కాదు కదా, కనీసం పక్కన నుంచోడానికి 5 నిమిషాలు మాట్లాడే సీన్ కూడా అతనికి లేదు. కాబట్టి నువ్వు ఎలా చెప్తే అలా పడుంటాడు. ఆ విషయానికి నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు. రిలాక్స్డ్ గా కూర్చో అని చెప్పింది రోషిని. రోషిని, నీకు అసలు విషయం తెలీదు అని మనసులో అనుకుని
నెమ్మదిగా పైకి లేచిన కుందన కిషోర్ వెళ్లిన వైపు వెళ్ళింది. హే వెయిటర్, ఆ టేబుల్ దగ్గర మిమ్మల్ని పిలుస్తున్నారు. అదే ఆ ఇద్దరమ్మాయిలు కూర్చునున్నారు ఆ టేబుల్ దగ్గరికి. ప్లీజ్ కొంచెం తొందరగా వెళ్ళండి అని చెప్పి కిషోర్ వాష్రూమ్ కి వెళ్లాడు. ఫ్రెష్ అయి వాష్రూమ్ లో నుంచి బయటకొచ్చిన కిషోర్ బయట గోడ కానుకుని తన కోసం వెయిట్ చేస్తున్న కుందనను చూసి డోర్ దగ్గరే ఆగిపోయాడు. హలో కిషోర్ గారు, రోష్ని బిహేవియర్ గురించి మీరు పట్టించుకోకండి. తన తరపున నేను మీకు సారీ చెప్తున్నాను అని కుందన సిగ్గుపడుతూ చిన్నగా అంది. కుందన ఎక్స్ప్రెషన్స్ తో తను మాట్లాడే తీరులో ఉన్న డిఫరెన్స్ గమనించిన కిషోర్, మీకు నేనెవరో తెలుసు కదూ అని అనుమానంగా అడిగాడు. మీరు అంటూ తడబడుతూనే ఏం చెప్పాలో తెలియక ఆగిపోయింది కుందన.